దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనం అందరం చదువుకుందాం. చూడండి, దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దానియేలు అతని స్నేహితులు బబులోను అనే దేశానికి బానిసలుగా కొనిపోబడ్డారు. ఆ సమయంలో రాజు దగ్గర ట్రైన్ అవుతున్నారు కాబట్టి, రాజు యొక్క అంతఃపురంలో రాజుని సర్వ్ చేయడానికి వారు సిద్ధపరచబడుతున్నారు కాబట్టి దే వర్ సర్వ్డ్ ద బెస్ట్ ఫుడ్. ఈ రోజుల్లో ఫుడ్ వీడియోస్ మనం చాలా చూస్తున్నాం కదండి. ఫుడ్ వీడియోస్ చూస్తేనే ఆకలేసేస్తుంది. ఫుడ్ వీడియోస్ చూసి తిండిపోతులు అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఫుడ్ వీడియోస్ చూసి జొమాటోలో స్విగ్గీలో ఆర్డర్ చేసేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్నిసార్లు ఫుడ్ అనేది మనిషిని ఎంత టెంప్ట్ చేస్తుందో. లాస్ట్ 1.5 వీక్ బ్యాక్ నేను దుబాయ్ ప్రాంతంలో దేవుని వాక్యాన్ని అందించడానికి, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ దుబాయ్లో దేవుని వాక్యం అందించడానికి వెళ్ళినప్పుడు కొన్ని స్ట్రీట్స్లో నడుస్తూ ఉంటే ఎట్టు చూసినా ఫుడ్డేనండి. ఎట్టు చూసినా ఫుడ్డే, మోర్ ఫుడ్ కదండి, మోర్ ఫ్లేవర్స్. అది ఎలా ఉంటుందంటే ఇది తినకపోతే బ్రతుకు వేస్ట్ అనిపించేంత అందంగా ఆహారాన్ని సిద్ధపరిచి కళ్ళ ముందు పెడతా ఉంటారు. అంత మంచి వాసన వస్తూ ఉంటుంది కదండి. కొన్ని ఆహార పదార్థాలు స్మెల్ చూస్తూ ఉంటేనే ఎంత టెంప్టింగ్ ఉంటుందో. డైటింగ్ చేద్దామని January 1న తీర్మానం చేసుకున్న వాళ్ళు వారం రోజుల తర్వాతే మొత్తం మర్చిపోయి ముందు కంటే ఎక్కువగా తినేసి ముందు కంటే ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు. కొన్నిసార్లు నో చెప్పడంలో యూ నీడ్ సెల్ఫ్ కంట్రోల్. ఇందాక నేను చెప్పాను, నో చెప్పడం ఎందుకు కష్టం అంటే ఎదుటివారిని నొప్పిస్తామేమో, ఎదుటివారిని బాధ పెడతామేమో, ఎదుటివారు ఒకవేళ అపార్థం చేసుకుంటారేమో అనే భావన ఒకవైపు అయితే, మనలో నుండి వస్తున్న కొన్ని ప్రేరేపణలు, మనలో కలుగుతున్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, వీటిని చూపించేసుకోవాలి, అది చేసేయాలి, దీన్ని అనుభవించేసేయాలి, దీన్ని చూసేయాలి అనే భావనలు మన లోపల కలుగుతున్నప్పుడు అప్పుడు మనకి సెల్ఫ్ కంట్రోల్ కావాలి. సెల్ఫ్ కంట్రోల్ ఎవరికి ఉంటుందంటే, దేవుని ఆత్మ ఎవరు కలిగి ఉంటారో, ఎవరు రక్షణ పొందుతారో, పరిశుద్ధాత్మ ద్వారా నియంత్రించబడతారో వారిలో ఆత్మ ఫలమైన ఆశ, నిగ్రహము ఉంటుంది. హల్లెలూయా. కంట్రోల్ లేకుండా బిహేవ్ చేయడం చాలా ఈజీ అండి. బ్రేకులు లేని బండిలాగా ఎన్ని యాక్సిడెంట్లు అయిపోతాయో. కానీ కంట్రోల్తో జీవించడం చాలా కష్టము. కానీ దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఆశ, నిగ్రహాన్ని కలిగి ఉండడానికి. ఇప్పుడు దానియేలు అతని స్నేహితులు అనుకున్నారు, రాజు భుజించే భోజనము దేవతలకు అర్పించిన భోజనం కనుక ఇది మన దేవునికి ఇష్టం లేదు, ఆ భోజనం భుజించడం మంచిది కాదని వారు వెళ్ళి నపుంసకుల అధిపతితో మాట్లాడారు. నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా వారు సాక్రిఫైస్ ఆ రోజు చేశారండి. అందరూ మంచి ఆహారం తింటూ ఉంటే, అందరు ఇలా జాయింట్లు ఇలా తీస్తూ ఉంటే కదండి, అందరి ప్లేట్లలో నుండి రకరకాల కలర్ఫుల్ ఫుడ్స్ కనబడతా ఉంటే, ఆకుకూరల భోజనం తినాలంటే వీరికి కొంచెం కష్టంగానే ఉండుంటుంది. ఖచ్చితంగా వారు త్యాగం చేశారు దేవుని కొరకు. కానీ దేవుని నియమాలను ధిక్కరించకూడదని దేవుని కొరకు వారు తీసుకున్న బలమైన నిర్ణయము, వారు పరీక్షించబడిన సమయం వచ్చినప్పుడు మిగతా వారందరికంటే 10 అంతలు శ్రేష్టమైన జ్ఞానము కలిగిన వారిగా దేవుడు వారిని ఆశీర్వదించి, మిగతా అన్ని రకాల ఫుడ్స్ తిన్న వారికంటే వీరి ముఖాలు ఇంకా కళగా, ఇంకా అందంగా, చక్కగా కనబడ్డాయి అంటండి. హల్లెలూయా. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించిన. దానియేలు అతని స్నేహితులు వారి ఎదుట తినకూడని ఆహార పదార్థాలు కనిపిస్తున్నప్పుడు దేవుని కొరకు, దేవుని నియమాలను గౌరవించి సన్మానించి నో చెప్పారు. 2వ అంశం దగ్గరకు వస్తున్నాను. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం మనందరికీ తెలిసిన వాక్య భాగమే. యోసేపు, యాకోబు కుమారుడైన యోసేపు అన్నల యొక్క అసూయ చేత ఐగుప్తు దేశానికి అమ్మబడి వెళ్ళిన ఆ సందర్భంలో పొతీఫరు అనే వ్యక్తి యొక్క ఇంటిలో పనిచేస్తూ ఉండగా పొతీఫర్ యొక్క భార్య యోసేపును శోధించినట్లుగా, యోసేపును పాపంలో పడవేయాలని ప్రేరేపించినట్లుగా మనం గమనిస్తుంటే, అప్పుడు యోసేపు చెప్పిన మాట చూడండి. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనేను. సీసీ కెమెరాలు ఉన్నాయా యోసేపు పొతీఫర్ ఇంట్లో పనిచేస్తున్నప్పుడు? లేవు. దేవుని కళ్ళు మాత్రం సీసీ కెమెరాలుగా ఉన్నాయి.
ఈ రోజుల్లో చూడండి, సీసీ కెమెరాలు ఉన్న దగ్గర మనుషులు తప్పుడు పనులు చేయట్లేదు, కానీ కొంతమంది సీసీ కెమెరాలు మూసేసి ఏదైనా క్రైమ్ చేయాలంటే, ఏదైనా భయంకరమైన కార్యాలు చేయాలంటే ఎక్కడ సీసీ కెమెరాలు లేవో అక్కడికి వెళ్ళి చేసేస్తూ ఉన్నారు చాలా తెలివిగా. యోసేపు ఒకటి గుర్తించాడు, అదేంటంటే ఈ దూరదేశంలో నా తల్లిదండ్రులు నాతో లేకపోయినా, నా తోబుట్టువులు లేకపోయినా, నేను ఎరిగిన వారెవరు లేకపోయినా దేవుని కన్నులు నన్ను చూస్తున్నాయి. నేను యథార్థంగా జీవించాలి, పాపాన్ని అసహించుకుంటాను, పాపాన్ని ప్రేమించను అనే ఒక తీర్మానం తీసుకొని, పొతిఫర్ భార్య అయితే ఏంటి, లేకపోతే ఇంకొకరి భార్య అయితే ఏంటి, నాకు అవసరము లేదు. ఐ విల్ నాట్ కమిట్ సిన్ అగేన్స్ట్ గాడ్. దేవునికి విరోధంగా నేను పాపం చెయ్యను అని తీర్మానం తీసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి విరోధంగా పాపం చెయ్యను అనే ఒక తీర్మానం నువ్వు తీసుకుంటే, నిన్ను అపవాది ఎంత శోధించాలని ప్రయత్నం చేసినా నువ్వు ఇంత కూడా శోధనలో పడవు. హల్లెలూయా. కొంతమంది తీర్మానమే తీసుకోరండి, నో డెసిషన్, అసలు స్థిరమైన ఆలోచన ఉండదు. తీర్మానం లైఫ్ ఎలా వెళ్తుందండి? దేవుని కొరకు ఏమైనా తీర్మానాలు తీసుకున్నారా? ఏం లేదండి, అలా ఫ్లోతో కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటామండి. కొంతమంది పాపం ఎందుకు చేయరంటే, పాపం చేసే అవకాశాలు రాక చేయరు అంతే. వాళ్ళు ఏదో పెద్ద దేవుని కొరకు జీవించాలని తీర్మానం ఉండి కాదండి. అవకాశం వస్తే చక్కగా చేసేస్తారు. అవకాశం వస్తే పాపలు మునిగి తేలిపోవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. మనకు తెలుసు, ప్రస్తుత ప్రపంచంలో పాపం చేయడానికి ఎంత విరివిగా అవకాశాలు ఉన్నాయి. ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ కదండి, ఎన్నో విస్తారమైన అవకాశాలు. చిన్న సెల్ ఫోన్ ఉంటే చాలు, చిన్న సెల్ ఫోన్ ఉంటే చాలు భయంకరమైన పాపంలో మునిగి తేలడానికి ఎన్నో అవకాశాలు ఒక్క చిన్న సెల్ ఫోన్ కల్పిస్తూ ఉంటే, యోసేపుకు ఆ రోజు సోషల్ మీడియా లేదు, యోసేపుకు ఆ రోజు సీసీ కెమెరాలు లేవు, కానీ యోసేపు తన హృదయంలో తీర్మానం చేసుకున్నాడు, నేను ఎట్లు దేవునికి విరోధంగా పాపము చేస్తాను. ఈ రాత్రికాల సమయంలో ఇంకొక మాట మీకు చూపించి ముగిస్తాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను ఒక అమూల్యమైన మాటను సెలవిస్తున్నాడు. అది మనందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. చూడండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. అంటే అర్థం ఏంటండి? అపవాది కొంతమంది వ్యక్తుల ద్వారా నిన్ను ప్రేరేపిస్తాడు. అపవాది డైరెక్ట్గా మన దగ్గరికి రాడు. అపవాది కొంతమంది వ్యక్తులను వాడుకుంటాడు. కొన్నిసార్లు మన లోపలే మనకు ఒక ప్రేరేపణ వచ్చేస్తూ ఉంటుంది దేవునికి విరోధంగా పాపం చేయాలని. సో పాపులు ప్రేరేపించినప్పుడు, మన శరీరం ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు మనము ఒప్పుకోకూడదు. ఈ 3 దినాల కూడికలు దేవుడు ఎందుకు ఏర్పాటు చేయించాడంటే, ఇంకా సంవత్సర ప్రారంభంలోనే ఉన్నాం కదండి, జస్ట్ 2nd మంత్లోకి మనం ఎంటర్ అయ్యాము. ఈ సంవత్సరం అంతటిలో దేవా నీ కొరకు నిలబడతాను, నీ కొరకు నిలబెట్టు అని ఒక హృదయంలో తీర్మానం, ముందు నిలబడతాను అని ఒక తీర్మానం తీసుకోవాలండి. నిలబడతాననే తీర్మానమే లేకపోతే ఇంపాసిబుల్. మనిషిగా, మానవులముగా మనం తీసుకోవాల్సిన తీర్మానం మనం దేవుని కొరకు తీసుకోవాలి. మనము తీసుకున్న తీర్మానాలను దేవుడు స్థిరపరిచి అవును ఆమెన్ అంటాడు. హల్లెలూయా. మనకే ఏ తీర్మానం లేకపోతే దేవుడు అంటాడు నేనేమీ చేయలేను. కొంతమంది ఇలాంటి మీటింగ్లకు వచ్చి ఏదో ఒకటి ఇచ్చే ప్రభు అంటారు. ఏమి ఇవ్వాలి నీకు? నీకేం కావాలో నీకు తెలుసా? నువ్వు దేవుడిని ఏం అడుగుతున్నావా? ఆర్ యూ స్పెసిఫిక్? ఆత్మీయ జీవితంలో కూడా దేవా నీ కొరకు నిలబెట్టయ్యా, నీ కొరకు నిలబడతాను ప్రభా, నీ కొరకు నిలబడతాను నేను ఒక మాటను దేవునికి ఇవ్వగలిగితే, ఈ లోకంలో నువ్వు దేనికి నో చెప్పాలో నో చెప్పడానికి కూడా శక్తిని నీకు దేవుడు ఇస్తాడు, సామర్థ్యం ఇస్తాడు. కొన్నిసార్లు నో చెప్పినప్పుడు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. కొన్నిసార్లు కొంతమంది మనల్ని చిత్కరించుకుంటారు, కొంతమంది మనకు అయిన వారు కాని వారు అయిపోతారు. ఏం పర్వాలేదు, ప్రభు కొరకు నిలబడినప్పుడు when we learn to say no, when we learn to say yes to God and no to the world, దేవునికి అవును ప్రభు అన్నిటిలో నేను సిద్ధమే. దేవుడు ఏ పని చెప్పినా సిద్ధం అని చెప్పాలి. కానీ మనకంతా రివర్స్ కదండి. దేవుడికి కొంతమంది నో 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 అంటుంటారు, లోకానికి ఎస్ 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 అని సాతాను వెనకాల పరిగెడతా ఉంటారండి. నాశనానికి ఆ పరిస్థితి దారితీస్తుంది. కానీ దేవునికి ఎస్ చెప్పి లోకానికి నో చెప్పగలిగితే మన ఆధ్యాత్మిక జీవితాలు ఎంతో స్థిరంగా, బలంగా ఉంటాయి. దైవజన్